సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీరు ఇంత మొండిగా చేస్తే ఎలా సార్ మీరు? కాదు చేసేది చిత్తశుద్ధితో చేయాలి కానీ కాదు, మీరు అందరినీ భయపెట్టేస్తారు మీరు అందరినీ. అలా కాదు, మీరు కొంచెం ఇంకొకసారి ఆలోచించుకొని మన అందరం కూర్చొని మీరు మీరు ఎట్లా మీరు మీరు అందరితో మాట్లాడి ఒకసారి, ఎందుకంటే మీరు ఒక్కళ్ళు ఇంత సాహసం చేస్తే ఎట్లా మీరు ఈ వయసులో? నేను చేసే ప్రతి పని కూడా మీ ద్వారా రాష్ట్రం బాగుపడాలి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, మీ ద్వారా కాపురంలో బాగుపడాలి. అది అల్టిమేట్ చేయండి. నేను చేసే ప్రతి పనిలో కూడా ఇవన్నీ ఇవి ఉంటాయి. మాకు కావాల్సింది మీరు ముఖ్యమంత్రి అవ్వాలి పైగాను. అదే కోరుకున్నది. మరి ఆ టైంలో మీరు అలా చూడాలనుకుంటే మీరు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారా సార్? మీరు పెద్దలు మాకు బాధగా ఉంటాయి. మీరు ఇలాగా అన్నాలన్నీ మానేసి మీరు ఈ వయసులో కనీసం మందులు కూడా వేసుకోకుండా మీరు ఇట్లా ఉంటే ఎట్లాగా? మీరు ఒకసారి దిగిన తర్వాత అండి రాజకీయంగా చేస్తే మళ్ళీ అదిగో అంటారు. అంటే మీ పట్టుదల తెలుసు నాకు. అంటే ఏం లేదు మీరు కనీసం, అంటే ఏం లేదు మీరు ఇంత సాహసం దేని కూడా కట్టారని నాకు బాధ అనిపించింది. మీరేం చేయమంటారు చెప్పండి. ఏం ఒకసారి మీరు కొంచెం కనీసం మందులు వేసుకొని కొంచెం నా మాట విని కొంచెం మీరు విరమించండి. ఇంకొంచెం పకడ్బందీగా మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది, వేరే రకంగా దీన్ని కార్యాచరణ నేను నా రిక్వెస్ట్ అయినా మీరు కొంచెం విరమించండి అంతే. మీరు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు కొంచెం మనసుపోతే కొంచెం జాగ్రత్తగా మీరు విరమించండి. మీ స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికీ రీచ్ అయ్యింది. అది దున్నపోతున్నట్టు వర్షం లాంటి వాళ్ళు ప్రభుత్వం. అది మనం ఎన్ని చేసినా మీరు సఫర్ అవ్వకూడదండి. మీలాంటి అనుభవజ్ఞులు మా అందరికీ మార్గదర్శకత వహించాలి. మీరు ఆ మూర్ఖుడు ఎలాగైనా దిగి రావాలంటే అది మీరు పొలిటికల్గా చేద్దాం సార్. ఆమరణ నిరాహార దీక్షలు వీళ్ళు మిమ్మల్ని మరింత హింస గురి చేస్తారు తప్ప సత్ఫలితాలు వస్తాయి అనేది నాకు అదొక్కటే సందేహం. అందుకని కొంచెం మీరు ఆలోచించుకొని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం దీక్షని విరమించి ఒక విరామం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు నిరాహార దీక్ష విరమణ చేయమని సలహా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారంగా నేను విరమణ చేస్తున్నాను దీక్షని. ఈ సందర్భంలో రాబోయేటువంటి వారం రోజుల్లో దీనికి ఆల్టర్నేటివ్గా హైకోర్టుకి వెళ్ళడానికి డెసిషన్ తీసుకున్నా. కాబట్టి కాపులకి రిజర్వేషన్స్ కలగజేయాలని చెప్పేసి, ఇది న్యాయసమ్మతం అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నా. అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజున కానీ నిన్న కానీ నాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి చాలామంది వచ్చారు, స్నేహితులంతా కూడా. వారిని చాలామంది అరెస్టులు కూడా చేశారు. అది వెంటనే వాళ్ళని రిలీజ్ చేయండి, వాళ్ళ మీద ఏ కేసులు లేకుండా చూడండి చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ నేను వెంటనే విరమణ చేయడానికి నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి అందరూ కూడా నాకు సహకరించాల్సిందని, రాబోయే కాలంలో రిజర్వేషన్స్ దక్కించుకోవడానికి నేను చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మీ సహకారం వచ్చిందని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను.